రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉనికే కోల్పోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య వెంటాడుతూనే ఉంది. ఆ తర్వాత రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదొకటి అయినదొకటి. బోర్లా పడ్డావే బుల్బుల్ పిట్ట అన్నట్టుగా మారింది. అప్పట్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కాదని ఆ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ను ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉనికే లేకుండా పోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పురుడు పోసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు హస్తం పార్టీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలా 10 ఏళ్లైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక తోక పార్టీగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి మెరుపు తీగలా కనిపించారు. ఆమెకు పీసీసీ పగ్గాలు అప్పగించారు. అప్పట్లో తన తండ్రి రాజకీయ ఎదుగుదలకు బాటలు పరిచిన కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు వైఎస్ షర్మిల కంకణం కట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లెరుతున్న పీసీసీ చీఫ్ ఆ దిశగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. రథసారథిగా విజయ బాధ్యతలను భుజాన వేసుకున్న షర్మిల ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఇచ్చాపురం టు ఇడుపులపాయ వరకు అన్ని జిల్లాలు కవర్ చేసేలా పీసీసీ రూట్ మ్యాప్ రూపొందించింది. ఇవాళ ఇచ్చాపురంలో ఎన్నికల శంఖారావం పూరిస్తున్న షర్మిల ప్రజలతో మమేకం కానున్నారు. పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దనున్నారు. షర్మిల తొలి పర్యటన ద్వారా కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వస్తుందని హస్తం పెద్దలు కూడా ఆశాభావంతో ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G9 న్యూస్.